ఏఎన్ఎన్ భక్తి, ఏఎన్ఎన్ హెల్త్, ఏఎన్ఎన్ బిజినెస్, ఏఎన్ఎన్ విద్య. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సీఎం గారి మీద, గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడేది దొంగతనం చేసినోడు దొంగని మాట్లాడుతున్నారు, దొంగతనం చేసినోడు దొంగని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఉద్యమము 2001లో ప్రారంభించింది కాదు. అది తెలంగాణ ఉద్యమం మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయే సందర్భంలో వాళ్ళు తెలంగాణను కలుపుకోవాలని ఒక సంకల్పం ఉన్న ఆంధ్ర నాయకులకు ఆనాడే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఈ సంస్కృతి మాకు తెలియదని చెప్పి 1952లోనే దీనికి బీజం పడింది. అంతకుముందే తెలంగాణ సాయుధరహితంగా పోరాటం నడుస్తూనే ఉంది ఒక దిక్కు. అది అయిపోయిన తర్వాత మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయే సందర్భంగా 1953లో ఆంధ్ర మద్రాసు విడిపోయిన తర్వాత 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక్కటికే ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర తెలంగాణ కలవాలని సందర్భం వచ్చినాడు. ఆనాడే మీకు మాకు, మీ యాసకు మా యాసకు, మీ సంస్కృతికి మా సంస్కృతికి సంబంధం లేదు కనుక మీకు మాకు పొంతన ఉండదు, పొత్తు ఉండదని చెప్పి ఆనాడే మన వాళ్ళు తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ నేపథ్యాన్నే బయటపెట్టిన సందర్భం. ఆ తర్వాత 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి విద్యార్థి లోకం మా తెలంగాణ మాకు కావాలన్నాడు. పత్రికలు లేవు, టీవీలు లేవు, బస్సులు లేవు, ఏది లేకున్నా కూడా ఒక్క మాటతోని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు 372 మంది విద్యార్థులు నేల కొరిగిన సందర్భం. ఆ నేపథ్యమే ఇవాళ తెలంగాణ ఉద్యమైంది. కానీ ఇవాళ నేనే తెచ్చిన తెలంగాణ, నేనే మూడ కట్టుకొచ్చిన, మా మూడ కట్టుకొచ్చిండు, లేకపోతే మా అయ్య మూడ కట్టుకొచ్చిండు, ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వేలాది మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలం ఇవాళ తెలంగాణ ఏర్పడింది. దాని వెనకాల వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మీరు నిరాహార దీక్ష చేసినని చెప్తా ఉన్నారు. నిరాహార దీక్ష చేసినరో, ఎందుకు చేసినరో? మీరు నిరాహార దీక్ష బందే సందర్భంలో గద్దరన గలవిప్పితే మళ్ళీ లేచి మళ్ళీ మీరు నిరాహార దీక్ష పెట్టారు. దీనికంతటికీ మేమే దీనికి వారసులం, మేమే తెలంగాణ అనేది మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం రకరకాల అంచెలంచెలుగా జమగూడిన సందర్భం. సకల జిల్లా సమ్మె గారు సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలంటే సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన తర్వాత 2009లో తెలంగాణ చిదంబరం కేంద్ర హోమ్ మినిస్టర్ ఉండి తెలంగాణ ప్రకటించితే అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. 2013లో ఇలా తెలంగాణ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తెలంగాణ సోనియా గాంధీ నిండుగా తెలంగాణ ఇస్తున్నామో దీన్ని బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్గాలకు సమ్మెలు చేసిండ్రు, రోడ్ల మీద పడ్డరు, పిల్లలు చనిపోయినరు కనుక వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం తెలంగాణ పాటుపడాలని సంకల్పించింది సోనియా గాంధీ. కానీ మీరు చేసిన పనేటిది తెలంగాణ రాకపోతే మీరు మొత్తం చదువుకుని మంచిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే మీరు మంచిగా సంస్కృతి చదువుకున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం పేరు మీద
కాళేశ్వరం పేరు మీద మీరు చేసిన వ్యవహారం అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ కేసీఆర్, ఇవాళ హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వర తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుందేమో అని చెప్పి మేము ఆయన వకీలం పెట్టుకున్నాము, ఢిల్లీ పోయినామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీకు అధికారం 10 సంవత్సరాలు మీ చేతుల అధికారం పెడితే మీరు చేసింది ఏంటిది? దానికోసం మాట్లాడకుండా సీఎం గారి మీద మాట్లాడతారు. అందుకోసమనే తెలంగాణ ప్రజలు మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, లొటబెడ ప్రజలకు నక్కాశ పడ్డట్టు. మళ్ళీ మేమేం వస్తాం, మేము యాడికి వస్తారు, మీరు యాడికి వస్తారు? గీడ ఉన్నకి అసెంబ్లీకి రాకపోతున్నాడు పెద్ద మనిషి. కేసీఆర్కి అసెంబ్లీ రాకపోతా ఉన్నాడు. నిన్న పోయి బదిలాడి పోయి ఆ సిరిసిల్ల కాడ పాప జీవరెడ్డికి ఇది జీవం వహించారు. కానీ హరీష్ రావు గారు మాట్లాడే విధానం, ఆర్టీసీ సమ్మె, మీ పీరియడ్ల కార్మికులు సమ్మె చేస్తే 34 మంది చచ్చిపోయారు మీ కారణంగా. ఇవాళ లేనిపోని అపోలు పెట్టి ఆర్టీసీ కార్మికులను ఎగదోచి సమ్మె చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీరు తులనాడుతూ ఉన్నారు. కానీ మీ పీరియడ్ల పల్లెలకు ఎవరు పోలే. మీరు కట్టించిందంత ఏంటిది? శ్మశాన వాటికలు, బొందలగడ్డలు, వైకుంఠ ధామాలు. ఇవాళ గొప్ప చెప్తా ఉన్నారు దాన్ని. నువ్వు దొడ్డు బియ్యం వస్తే మొత్తం అది బర్లకు కుర్తిల పోసారు, దొంగతనం అమ్ముకున్నారు, రీసైక్లింగ్ చేసి ఆ బియ్యాన్ని అమ్ముకున్నారు. ఇలా బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. బ్రహ్మాండంగా 5 లక్షలు చిల్లు కట్టిస్తూ ఉన్నారు. మీరు కట్టించిన బొందలగడ్డలు ఇవాళ విద్యా స్కూల్ పెడతా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టారు. నాని వర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది, ఇవాళ పని నడుస్తూ ఉంది. కనుక ఇవన్నీ కూడా ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడి తెలంగాణ మీకు అప్పచెప్తే తెరులు చేసిరని చెప్పి ప్రజలు ఇటువైపు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. మళ్ళీ కూడా నికారసైన ముఖ్యమంత్రిగా, భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన ఇది మీ కళ్ళమంట ఉన్నది. ఎందుకని చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడని అన్నీ చేస్తారు. ప్రజలకు దగ్గరైతారు, ప్రజలకు ప్రభుత్వం దగ్గరైంది. కనుక హరీష్ రావు గారు, మీరు ఇవాళ మీ మరదలంటా ఉంది ఎవరు? కవిత గుంటనక్క పోయింది ఢిల్లీ. కానీ కవిత మాత్రం మంచి పేరు పెడితే లీలిపి పైన ఒకరు పెట్టింది, గుంటనక్కని కూర పెడుతుంది. కానీ మధ్యలో పెడుతుంది కవిత కూడా. కవిత గారు అంటున్నారు ఉద్యమకారులంతా అడక తింటున్నారని. మీరు సంపాదించిన దాంట్లో ఒక 1/4 వంతు పెట్టి వాళ్ళకు, నువ్వు, మీ బావ, మీ అన్న, మీ తమ్ముడు అందరూ కుప్పలు దోసుకున్నారు కదా. అలాగే పెట్టి ఒక 10 వంతు పెట్టి మీరు చాలు. కనుక అమరవీరుల కోసం కవిత గారి, కేటీఆర్ కానీ ఎన్నడొచ్చారు మీరు పార్టీకి? తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు చేరారు మీరు? 2006 మీద కేసీఆర్ రాజీనామా చేస్తే ఆగం మేఘాల మీద హరీష్ రావు మీ కుటుంబాన్ని ఆగం చేస్తుండ అని చెప్పి కొంతమంది ఆగమేఘాల మీద ఫోన్ చేస్తే అమెరికాలో వచ్చి దబ్బున వచ్చేది మీరు. అప్పటిదాకా మీకు తెలంగాణ వెనక, తెలంగాణ స్థితిగతులే వెనక. కనుక ఇవాళ అంత కూడబలుకొని ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ దాడి కానీ, మీ వ్యవహారాలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు చేసిన విచ్ఛిన్నమైన రాజ్యపాలన ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పట్టం కట్టింది. అందుకోసమనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన మళ్ళా కూడా రాజ్యాధికారానికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని నేను నొక్కి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీకు అప్పచెప్పారు, మీరు అప్పచెప్తే మీ 5 మంది అవ్వబడరాడా, ఇంకెవరో పోలే. ఇది అందరి సమిష్టిగా నడుస్తున్న ప్రభుత్వం. ఇది ఆర్టీసీ కార్మికులకు మనం చేస్తానని నేను
ప్రభుత్వం నిన్న కూడా ప్రకటించడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల మీద 23 తారీఖు నాడు క్యాబినెట్లో ఒక నిర్ణయానికి రావాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూసినాం మనం. అందుకనే మంది మాట వినకండి. అన్యుడు పోయినాక అధికారం కోల్పోగానే ఆర్టీసీ కార్మికులు యాదికొస్తారు, అంగన్వాడీ కార్మికులు యాదికొస్తారు, ఆశా వర్కర్లు యాదికొస్తారు. వీళ్ళు సమ్మె చేయకుండా నువ్వు సమ్మె చేయడానికి ఇంద్రపాటు దగ్గరనే దాన్ని ఎత్తేసినావు. సమ్మె హక్కును కాలు రాసినావు. అందుకోసమనే మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు చేసే వెకిలి చేస్తారు. ప్రజలు కూడా నవ్వుకుంటారు. 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తారు ప్రజలు. మళ్ళొస్తాడు యాడికి వస్తాడు? వస్తే అసెంబ్లీకి వస్తాడు, లేకపోతే పోయి మళ్ళీ బొమ్మలకు పోతాడు. యాడికి వస్తాడు? ఆయన కూడా ఆరోగ్యం బాగాలి, తిప్పలు పెడతారు మొత్తం. ఆయన కూడా 72 ఏళ్ళకి వచ్చిండు. కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు. ఇక బిడ్డ అయితే మొత్తం నేను ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ఆమంటుంది. ఈయన మరి హరీష్ రావు గారు చెప్పారు, ఈయన ముఖ్యమంత్రి అయితే ఎవరో హరీష్ రావు గారు చెప్పారు. కవిత అయిద్దా, కేసీఆర్ అవుతాడా, నువ్వైతావా, లేకపోతే నీ బామ్మర్ది అవుతాడా? ఎంతమంది ముఖ్యమంత్రులు మీ ఇంట్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతారు? కానీ కాంగ్రెస్కి ఒక్కడే ముఖ్యమంత్రి. అది కష్టజీవులను కాపాడే కాంగ్రెస్ పార్టీ. భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హాస్టల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరేం కట్టించింది చెప్పండి? ఒక్క పరిశ్రమను స్థాపించారా ఇప్పటి వరకు మీరు? నిజంగా తెలంగాణ రాకముందు మీ ఆస్తులన్నీ, ఇప్పుడు వచ్చినాక మీ ఆస్తులన్నీ చెప్పండి. కనుక ముఖ్యమంత్రి గారి మీద గౌరవ హరీష్ రావు గారు ఏదైనా మాట్లాడచ్చు అనుకొని మాట్లాడితే అది సరికాదు. ముఖ్యమంత్రి గారి మీద ఆనాడు, ఈనాడున్న రేవంత్ రెడ్డి గారి మీద ఆనాడు మీరు చేసిన కుట్ర ఇన్ఫార్మర్గా ఎవరైనా పంపించారో హరీష్ రావు గారు చెప్పాలి. ఇన్ఫార్మర్గా ఎవరు పంపించారు? అది మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. మీరు చేసిన డ్రామా. కానీ ప్రజలు దాన్ని తిప్పికొట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం మీద మన